సమస్య కాబట్టి గతంలో రవి సర్పంచ్ ఉన్నప్పుడు నాతో చెప్పడం జరిగింది. తేజనాయక్ సర్పంచ్ అయినాక మొట్టమొదటి సమస్య అన్న, ఇది మా గ్రామస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, చిన్న చిన్న కూలీలు పోతుంటారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేషన్ షాపు మా గ్రామంలో పెట్టినట్లయితే చాలా బాగుంటది మాకు అని చెప్పి చెప్తే, మంచి సమస్య చెప్పిన తేజనాయక్ గారు, తప్పకుండా నీ మీద ప్రేమ లేకుండా నాకు బుజ్జి మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బుజ్జి మీద ప్రేమతోనన్నా రేషన్ షాప్ వాడికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి మీరు చిన్న తండ, మనమందరం కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, గిరిజన బిడ్డలు వేరు కాదు. మీకేదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు చూస్తే, ఆ రోజు ఇంద్రమ్మ రాజస్థాను ఒక పెద్ద మీటింగ్ వినాలమ్మా, పెద్దమ్మా, ఒక పెద్ద మీటింగ్ ఇందిరాగాంధీ రాజస్థాన్ లో పోతా ఉంటే మన వాళ్ళు అడవులకెళ్ళి దాంట్లోకెళ్ళి కట్టెలు కట్టుకొని ఇటువంటి డ్రెస్సులు పోతా ఉంటే, కట్టెలు ఎత్తుకొని పోతా ఉంటే, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటికీ సెక్యూరిటీలు ఆపనప్పటికీ ఆపి ఆ యొక్క గిరిజన మహిళలతో మాట్లాడి ఎందుకు మీ కష్టం ఇదంతా ఏందని చెప్తే వారికి అర్థమయ్యే భాషల ఏ మహిళలను అంతా గౌరవించారు. కాంగ్రెస్ పార్టీ గిరిజన మహిళలు ఈ వేషాలను చూస్తే నాకైతే ఇంత ప్రేమ కలుగుతుంది, అంత ప్రేమ కలుగుతా. నేను మా సంజీవును 2016 మా సంజీవును కలిసినాడు. సంజీవ్ మన గిరిజన మహిళలు మన తోలుకొచ్చుకోవాల్సి అన్ని ఎట్లయితాం చెప్పండి, అదేముందన్నా నేను ఖచ్చితంగా తోలుకొస్తా అంటే ఒక దాదాపు 500-600 మందిని మేము డ్రెస్లలో పోయినాం. రేవంత్ రెడ్డి గారి కూడా సీను నాయక్ వచ్చినాక ఒక 1000 మందిని మన దేశాలలో తీసుకపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నేను కింద నడుచుకుంటుంటే ఆపి పైకి రావాల్సిందే చంద్రశేఖర్ అని చెప్పి చాలా ఆనందాన్ని ఇచ్చింది. మళ్ళా గిరిజన మహిళలను అంత మందిని నేను అచ్చంపేట దుర్లే ఏదో దుర్లే శాంతారికి వెళ్ళి వచ్చిండ్రు. ఇంత పెద్ద డెవలప్మెంట్ శాంతారికి వెళ్ళి వచ్చిందంటే అంటే నాయకులు ఏంటంటే, మొన్న కూడా సేవలాల్ జయంతి ఉత్సవాలలో నేనైతే రాబాయి మా అమ్మలు గిరిజన మహిళలు వస్తే వాళ్ళు డ్రెస్లలో వస్తేనే తప్పకుండా సార్ నేను బుజ్జితో కూడా కొట్లాడుతుంటే బుజ్జి కూడా అలా నేను డ్రెస్లే తప్పకుండా వేసుకొస్తాను చూడాలని చెప్తా ఉంటే, ఎందుకు చెప్తా ఉన్నామంటే అందులో ఒక ప్రేమ తాగుంది, ఒక మానవత్వం తాగుంది, ఒక మంచితనం తాగుంది అనమాట. ఆ డ్రెస్లలో చూస్తే ఎటువంటి నాయకుడైనా ఇలా కావాల్సిందాక పెద్దమ్మ నేను చెప్తా ఉన్నా. సరే మనం సమాజం మారింది, మనం మారుతున్నాం, బాగా సంస్కృతి మారిందిగా. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు దీవించారు, మీరు ఆశీర్వదించారు కాబట్టి మేము కూడా ఎమ్మెల్యేలమైనా తప్పకుండా చిన్న చిన్నవి మీ అందరికి తెలుసు. 10 సంవత్సరాలు గడిచింది పెద్దమ్మ. ఈ 2 సంవత్సరాలల్లా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టకాలంలో ఉంది ప్రభుత్వం, కష్టకాలంలో ఉన్నా ఇది కూడా ఒక సంసారమే. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కూడా మీ బిడ్డల్లాగానే అదొక సంసారం. అది పెద్దగా కనబడుతుంటుంది, చిన్నగా కనబడుతుంటుంది. అంటే మనం కొద్దిగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మన ఆర్థిక పరిస్థితులన్నీ అప్పుల కుప్ప చేసిరు కాబట్టి, ఇబ్బందులు చేసిరు కాబట్టి ఇలా మీరు చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు కూడు కూడు నీడ అనేది కాంగ్రెస్ పార్టీ. ఇలా వీళ్ళందరికీ ఖండాలల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తే పెద్ద ఒక్కటే చెప్తున్నా మీ అందరితో. మరి మీకు ఎందుకేమో కానీ ఏ ఖండనలో చూడండి బాగుపడ్డారు, మంచితనం ఉంది, కష్టాలు లేవు, కట్టింపులు లేవు. నిజంగా చెప్తున్నా, సమాజంలో ఏ జాత అయినా ఎదిగింది అంటే అది ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎదిగిందంటే ఈ యొక్క గిరిజన జాతే ఎదిగింది. ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి,
మన కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆశ ఉంటది, ఆధిపత్యం ఉంటది. ఆశ ఆధిపత్యమే మనల్ని విడదీస్తుంటది. దాన్ని అధిగమించి మనం అందరం ఒక్క క్షణం ఆలోచన చేసి మనమంతా ఒకటే అనుకుంటే కలిసిమెలిసి పోతా ఉంటాం. సరే పోటీలు జరుగుతూ ఉంటాయి, అది అవుతా ఉంటాయి, మామూలే, అందరికి పోటీలు ఉంటాయి. మీరు దయచేసి మీ గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోండి. మీకు బాలరాజ్ గౌడ్ గాని శ్రీకాంత్ రెడ్డి గాని ఇద్దరు స్వామిలు ఆల్రెడీ మా ఎస్టీ నాయకుడు మీకు అందరు తెలుసు, మీ బిడ్డలు సీను నాయకు కుమార్ గాని మా నెహ్రూ గాని బాబు గాని రవి గాని వీళ్ళందరూ సంజు గాని వీళ్ళంతా మేమందరం ఒక కలిసిమెలిసి ఉండటం. మీకు శ్రాద్ధగలు కూడా మన జాతి పండుగలు కానీ ఏమన్నా చిన్న చిన్న ఎంగేజ్మెంట్లు మన పిల్లల ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి మీకు శ్రాద్ధగల్లో ఏదో ఫంక్షన్లకు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ యొక్క కమ్యూనిటీలు కనిపిస్తున్నాం. ఇది మీ ప్రభుత్వం, మీరు నచ్చిన ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వమే స్థలం ఇచ్చింది, ఈ రోజు ఈ ప్రభుత్వం మీకు మల్టీపర్పస్ కమ్యూనిటీలు కట్టిస్తున్నాం. మీరందరూ కూడా మంచి చెడు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, మీ దాంట్లో ఒక ఆలోచన ఉంది. గతంలో ఆలోచన లేకుండా మీ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇవాళ మీరు సమయస్ఫూర్తి అన్ని అర్థం చేసుకుంటూ మీ కుటుంబాలను మీ పిల్లలను చదివించుకుంటూ మీ తండ్రులను అన్ని విధంగా అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. గిరిజనులు చాలా బాగుపడతా ఉన్నారు అన్ని రంగాలలో చెప్పి మేము కూడా ప్రభుత్వంలో చెప్తా ఉన్నాం. మీ అవసరాల గురించి ఏమైనా వెనుక చేసే లేదు. ముఖ్యంగా మా సర్పంచ్ గారు ఒక ప్రతిపాదన, గ్రామ పెద్దలు తండ పెద్దలు అందరూ కూడా ఒక ప్రతిపాదన. అది ఎక్కడికి ఎట్లా ఉందో ఏముందో మరి ఎవరన్నా ముంటాలి. కాబట్టి అక్కడ ప్రభుత్వం నుంచే ఇది మారినప్పుడు ఇదంతా మారుతుంది. కాబట్టి తప్పకుండా లేనిది ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి గజెట్ మార్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీ అందరితో ఒకటే, మనమందరం ఒకటి. మనము ఈ తండలలో పుట్టిన బిడ్డలమంతా ఒకటి, పోటీలు చేసుకుంటాం, నడుస్తూ ఉంటాం. మళ్ళీ అందరం కలిసిమెలిసి పోవాలి. గతంలో కూడా రవి కూడా పాపం మన తండల గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పి తన సొంత నీళ్లతోని కొద్దిగా అప్పుడు ప్రభుత్వం సహకరించకపోయినా ఆ భవనం కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు అంగన్వాడీ కడతా ఉన్నారు కొత్త సర్పంచ్. ఇంకా చిన్న చిన్న పనులు ఏమన్నట్టు ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తాం. అందరి కలిసిమెలిసి పోవాల్సిందిగా మీ అందరితో మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇలా సన్న బియ్యం అంటే మీరు అర్థం చేసుకోండి. తండవాసులు గతంలో అమ్మ మీ అందరికి తెలుసు దొడ్డు బియ్యం తీసుకుంటే మీరు తినకపోయేది. అందుకు మా అమ్మలకు అందరు కూడా తండలలో కూడా సన్న బియ్యం ఇయ్యాలి, రేషన్ కార్డు ఇంకా ఇయ్యాలి, సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి ఈ ప్రభుత్వం కష్టమైనా సరే సోన మైసూర్ బియ్యం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి, వాస్తవాలు గ్రహించాలి. 10 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది, 2 ఏళ్ల ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇంకా సమయం ఉంది. మీరు అందరూ కూడా సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్లకు ఒకరికొకరు కలిసిమెలిసి మీరు నిర్ణయాలు తీసుకోండి. చిన్న చిన్న విభేదాలు పక్కకి ఎట్టండి. తప్పకుండా మనకు ఒక సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ మనకు ప్రథమ పౌరుడు. తర్వాత అంతకన్నా ముందు చేసిన బుజ్జి నాయకుడు గౌరవించాలి, రవి నాయకుడు గౌరవించాలి, మాజీ నెంబర్లను గౌరవించాలి, మాజీ డిప్యూటీ సర్పంచులు గౌరవించాలి. అందరం ఒకరికొకరు గౌరవించుకుంటే మన తండ చాలా బాగుంటది. ఈ విభేదాలు లేకుండా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే చిన్న తండ, నువ్వు నా దిక్కుండు నేను నీ దిక్కుంటా అంటే వాళ్ళని ఒక కోతులాడి పెట్టినట్టున్నాం. నాకు కూడా సరిగా లేదు, మా సీనియర్ నాకు పెట్టాము కదా. టెండర్కి ఉందా, టెండర్కి ఉందంటే ఆల్రెడీ మేము గతంలో ప్రతి తండ మా సీను నాయక్ ఆధ్వర్యంలో కుమార్ కూడా తిరిగాడు, రవి కూడా తిరిగాడు, అందరు తిరిగాడు, సంజయ్ కూడా తిరిగాడు. ప్రతి తండకు రోడ్ వేపిస్తున్నాం. ఉదాహరణకు గిరాయిగొండ తండ నడుస్తూనే ఉంటుంది. మన చించోడు మా సర్పంచ్ ఉన్నాడు, గౌరికొండ చేస్తూనే ఉన్నాం. ఎక్కడన్నా తండ అది మన తండ పూసలగుంట తండ అన్నది మన చించోడికి అది 3.5 కోట్లు పెట్టినాం. ఈ కర్ణకుంట కూడా పెట్టినాం. మనం ఈ తండ కూడా మొట్టమొదటి పెట్టినాం. కొద్దిగా నాకు మతి లేదు కానీ ఆ టెండర్ అయితే ఉందంటున్నారు. తప్పకుండా చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన గిరిజన తల్లులకు